వెల్కమ్ టు గ్రూప్ 2 ర్యాంకర్ 44 ఏపీ ఎకానమీ కోర్స్. మనం ఈ పర్టికులర్ కోర్స్లో ప్రధానమైన స్టడీ మెటీరియల్ మనకి ఏపీ ఎకానమీ అంటే వీ హ్యావ్ 3 ఐటమ్స్ ఇన్ జనరల్. ఏపీ ఎకానమీ వరకు డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ ఇండియన్ ఎకానమీ. ద ఏపీ ఎకానమీ వరకు వీ హ్యావ్ మెయిన్లీ సోషియో ఎకనామిక్ సర్వే. దిస్ ఈస్ 25-26. దీని తర్వాత కంటిన్యూషన్ బడ్జెట్, దట్ ఈస్ 26-27. దీని తర్వాత కంటిన్యూషను జూన్ 1 నుంచి నేను చేసే ఏపీ కరెంట్ ఎకానమీ. దట్స్ ఇట్, అయిపోయింది. మనకు వచ్చే 4th and 5th యూనిట్స్లో 30 మార్క్స్ వస్తాయి. 30 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, ఎందుకంటే ఇఫ్ వీ డివైడ్ 1 to 5 యూనిట్స్ 15 క్వశ్చన్స్ అపార్ట్, 4th and 5th యూనిట్స్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ టు దిస్ ఫిగర్. 23 నోటిఫికేషన్లో తక్కువ మార్కులు రావడానికి వేరే కారణం ఉంది. తక్కువ క్వశ్చన్ ఇవ్వడానికి ఆ పర్టికులర్ ఇయర్లో ఎకనామిక్ సర్వే వాజ్ నాట్ ఇన్ కరెక్ట్ షేప్. దానివల్ల ఎగ్జామినర్ రెస్ట్రిక్టెడ్ టు సమ్ 22-23 క్వశ్చన్స్ ఆర్ లైక్ దట్. నేను చెప్పిన దాంట్లోంచి 20 క్వశ్చన్స్, 21 క్వశ్చన్స్, 20-21 క్వశ్చన్స్ దాకా ఆన్సర్ చేశారు మన వాళ్ళు ప్రీవియస్గా. బట్ దిస్ ఇయర్ ఇట్స్ ఎంటైర్లీ ప్యూర్ ఎకనామిక్ సర్వే ఆఫ్ ప్రెజెంట్ గవర్నమెంట్. సో అందుకని మనం వీ హ్యావ్ టు రీడ్ దిస్ సోషియో ఎకనామిక్ సర్వే ఇన్ డీటెయిల్. సో నేను మీకు ఇచ్చే క్లాసెస్ ఏ విధంగా ఉంటాయంటే, దిస్ ఈజ్ ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్ ఆఫ్ 391 పేజెస్. దాని ఇండెక్స్ మీకు చూస్తే ఈ విధంగా ఉంటుంది. జనరల్ ఓవర్వ్యూ అంటే మొత్తం అన్నిటి మీద ఒక సమరీ లాగా ఉంటుంది అనమాట, సంథింగ్ లైక్ దట్. ఆల్ చాప్టర్స్ యొక్క సమరీ జనరల్ ఓవర్వ్యూ అంటారు. సో ఐఎమ్ స్టార్టింగ్ విత్ జనరల్ ఓవర్వ్యూ ఇట్ సెల్ఫ్. ఇట్లాగా నేను ఐ విల్ గో టు టిల్ ఎవ్రీథింగ్. మనకి 299 పేజెస్ వరకు కంటెంట్ ఉంది. 291 నుంచి వీ హ్యావ్ అనెక్షర్స్. ఆ తర్వాత టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్ నుంచి కూడా నేను ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు ఐ విల్ గివ్ యూ పీడిఎఫ్. మీరు అది ప్రింట్ తీసుకోవచ్చు జిరాక్స్ షాప్లో, ప్రింటబుల్ ఆప్షన్ ఇస్తాను. యూ కెన్ ప్రింట్ ఇట్ అవుట్. ఆ తర్వాత మీరు అన్నీ కలిపి, ఇప్పుడైతే నా ప్లాన్ ఐ విల్ డూ డైలీ 1 వీడియో, డైలీ డోసేజ్. అంటే దిస్ ఈజ్ ఐఎమ్ స్టార్టింగ్ ఆన్ July 12th లైక్ దట్. సో మై టార్గెట్ విల్ బీ ఐ విల్ బీ కంప్లీటింగ్ దిస్ ఎకనామిక్ సర్వే బై September 14th అనుకోండి. సో ఈ పీరియడ్లో ఐ విల్ కంప్లీట్ దిస్ ఏపీ ఎకనామిక్ సర్వే బికాస్ వీ హ్యావ్ టు గో త్రూ నియర్లీ 300 పేజెస్. 300 పేజెస్ అంటే ఏం తక్కువ కాదండి. ఈ విధంగా ఉంటాయి. దిస్ ఈజ్ 1 పేజ్. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే, ఈ పేజ్లో 1.1 తీసుకున్నాను. ఈ వీడియోలో ఇక్కడ దాకా చెప్తా. నెక్స్ట్ థింగ్ విల్ బీ స్వర్ణాంధ్ర. సో అట్లాగా నేను ఎవ్రీడే ఐ విల్ బీ అప్లోడింగ్ ద పీడిఎఫ్. అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ బీ అప్లోడింగ్ ద వీడియో ఎవ్రీడే. ఏదన్నా ఒక రోజు మిస్ అయినా డోంట్ వరీ. బై September 14th ఐ విల్ బీ కంప్లీటింగ్ దిస్ ఏపీ ఎకనామిక్ సర్వే. సో మీరు చేయాలి